డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిసారి యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానాలను తీసుకుంటూ భగవద్గీత 2వ అధ్యాయం 55వ శ్లోకం మాస్టర్స్. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. అంటే అర్జున, ఇప్పుడు ఒకానొక పురుషుడు మనస్సులో ఉండే సమస్తాలైన కోరికలను వదిలివేస్తాడో, ఆత్మలోనే ఆత్మసంతుష్టుడై ఉంటాడో అప్పుడే స్థితప్రజ్ఞుడని చెప్పబడుతున్నాడు. ఇక్కడ ధ్యాన వివరణలోకి వెళ్దాం. కోరికలలో తిష్ట వేసిన వాడు సగటు మానవుడు. అవసరాలు శరీరానికి సంబంధించినవి, కోరికలు మనస్సుకి సంబంధించినవి. అవసరాలు వేరే, కోరికలు వేరే. అవసరాలు ఎప్పుడూ సమంజసమే, కోరికలు ఎప్పుడూ అసమంజసమే. ప్రాపంచికమైన అత్యాశలే కోరికలు. అవి మనస్సు యొక్క మారుమూలల్లో దాక్కుని ఉంటాయి. అన్ని రకాల కోరికలను త్యజించి జీవించాలి. ఏ ఒక్కటి కూడా మిగలకుండా నిశ్శేషంగా త్యజించాలి. సమస్య దృశ్య జగత్తుకు అతీతమైన ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని దర్శించి ఆత్మలోనే స్థితమైనప్పుడు అంతా తానే, తానే అంతా. అప్పుడు ప్రత్యేక కోరికలకు తావెక్కడా? ధ్యాన సాధన ద్వారా, యోగ సాధన ద్వారా ఆత్మానుభూతిలోని ఆత్మానందాన్ని అనుభవిస్తూ తన ఆత్మలోనే తాను సంతృప్తిని పొందుతూ ఆత్మలోనే తిష్ట వేసినవాడు స్థితప్రజ్ఞుడు అనబడతాడనమాట. అలాగే భగవద్గీత 2వ అధ్యాయం 69వ శ్లోకం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. అలాగే సమస్త ప్రాణులకు ఏది చీకటి రాత్రో దానిలో జ్ఞాని మెలకువతో ఉంటాడు. సామాన్యులకు మెలకువతో ఉండే సమయం యోగులకు రాత్రితో సమానమవుతుంది. ధ్యాన వివరణకి వెళ్దాం. ఒకానొక అజ్ఞాని ఏ ఇంద్రియ విషయ భోగాల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడో, ఏ అశాశ్వతమైన సుఖ దుఃఖాలలో మునిగి తేలుతూ ఉంటాడో, ఒకానొక జ్ఞాని వాటి పట్ల అనాసక్తితో నిద్రిస్తూ ఉంటాడన్నమాట. సామాన్యుడు నిద్రిస్తున్నట్టుగా అనాసక్తిగా ఉండే పారమార్థిక ఆత్మతత్వ విషయాలలో ఒకానొక ఆ జ్ఞాని ఆసక్తిని కలిగి మెలకువగా ఉంటాడు. అజ్ఞాని అయిన సామాన్య మానవుడు పగలు శ్రమించే కార్యకలాపాలను ఒకానొక యోగి వ్యర్థమైనవిగా రాత్రిగా భావిస్తాడనమాట. మౌనంగా ఉంటూ సాధన చేసుకుంటూ ఉంటాడు. అందరూ విశ్రాంతిగా నిద్రించే రాత్రిని తన యోగ సాధనను, ధ్యాన సాధనను కొనసాగించే పగలుగా భావిస్తాడు జ్ఞాని. రామకృష్ణ పరమహంస ఒక చక్కటి ఉపమానం చెప్పారు. లోకంలో ఎందరో మనుషులు ఉన్నారు. వీళ్ళంతా వివిధ వృత్తులలో, వివిధ ఉద్యోగాలలో, వివిధ స్థాయిలలో ఉంటారు. ఒకరు జమీందారు, ఒకరు సంసారి, ఒకరు అధికారి, ఒకరు కళాకారుడు. వీరంతా సున్నాలు లాంటి వాళ్ళు. సున్నాకి తనంతట తనకు విలువ ఉండదు కదా. దాని ముందు ఒకటి పెడితేనే సున్నకు విలువ. అలాగే మనుష్యులకు ఆత్మవిద్య, యోగత్వము ఉంటేనే విలువ. అది లేకపోతే వారు సున్నాతో సమానమే. కనుకనే ముందు ఆత్మవిద్యను తెలుసుకోవాలి. ఇది భౌతికమైన విద్యాలయాల్లో బోధ జరగదు, గురుకులాల్లో జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాతనే ఏ ప్రాపంచిక విద్య అయినా రాణించేది. కనుకనే ఆ అజ్ఞానులు మేలుకుని ఉండే విషయ భోగాలలో జ్ఞానులు నిద్రిస్తారు. అజ్ఞానులు నిద్రపోయే ఆత్మ విషయంలో జ్ఞానులు మేల్కొని ఉంటారు.